ఇండియాలో క్రికెట్, సినిమా ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినిమా హీరోలను చాలామంది యువత రోల్స్ మోడల్స్లా భావిస్తూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళను డెమీ గాడ్స్లా కొలుస్తారు. ఇక క్రికెట్, సినిమా కలిస్తే ఆ జోడీ అదిరిపోతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఐపీఎల్ కూడా. బాలీవుడ్ స్టార్స్తో ఐపీఎల్లో ఫ్రాంచైజీలు కొనిచ్చి సినిమా, క్రికెట్ను మిక్స్ చేశానంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఓ టీమిండియా క్రికెటర్ మరో అడుగు ముందుకేసి ఓ స్టార్ హీరో కోసం ఏకంగా 2-3 కథలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో పాటు ఐపీఎల్కు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ్ ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు తలపతి విజయ్ అంటే చాలా ఇష్టమని, అతన్ని మైండ్లో పెట్టుకొని ఓ 2-3 స్క్రిప్ట్లు కూడా రాసుకున్నట్లు వరుణ్ చక్రవర్తి తెలిపాడు. వరుణ్కు క్రికెట్తో పాటు సినిమాలంటే కూడా పిచ్చి. గతంలో 1-2 సినిమాల్లో కూడా నటించాడు. ఆ పిచ్చితోనే విజయ్ కోసం కథలు కూడా రాసుకున్నట్టు చెప్పాడు. ఆ కథలు ఇప్పుడు విజయ్కి చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ స్థాపించి తన జీవితం ఇక ప్రజాసేవకే అంకితం, సినిమాలు ఇకపై చేయరని విజయ్ స్పష్టం చేశాడు. సో వరుణ్ రాసుకున్న కథలు అలాగే మిగిలిపోనున్నాయి. మరి భవిష్యత్తులో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఆ కథలతో వేరే హీరోని పెట్టి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.